ఇప్పుడు మనం souls are all one. All souls are infinite and eternal. They are formless. All souls are one. There is no difference in souls or in their being and existence as souls. దీని యొక్క తెలుగు అనువాదం ఏమిటి అంటే, ఆత్మలన్నీ ఒక్కటే, ఆత్మలన్నీ అనంతమైనవి, శాశ్వతమైనవి, అవి రూపరహితమైనవి. అన్ని ఆత్మలు ఒక్కటే. ఆత్మలలో కానీ ఆత్మలుగా వాటి ఉనికి అస్తిత్వంలో కానీ ఏ భేదము లేదు. దీన్ని నిన్న మనం వివరించినటువంటి పరిణామ క్రమంలో, ఆత్మ యొక్క ప్రయాణంలో ఉన్నటువంటి పరిణామ క్రమాన్ని అన్వయించుకుంటే అప్పుడు మనకి ఆత్మలన్నీ ఒక్కటే అనే విషయం స్ఫురణలోకి వస్తుంది. ఎలా అంటే, మనం పీలుస్తున్నటువంటి గాలి, అది ఆత్మ యొక్క పరిణామ క్రమంలో మొట్టమొదటి ఉపాధి. తరువాత మనం త్రాగుతున్నటువంటి నీరు, అదేవిధంగా మనం అనుభవిస్తున్నటువంటి ఈ లోహాలకు చెందినటువంటివి కానీ రాళ్లకు చెందినటువంటి కానీ, ఇవి కూడా మనం ఉంటున్నటువంటి నివాస స్థానానికి, అలాగే మనం వాడుతున్నటువంటి ఈ బంగారం కానీ వెండి కానీ ఇంకా డిఫరెంట్ మెటల్స్, ఇవన్నీ కూడా ఆత్మ యొక్క పరిణామ క్రమంలో వస్తున్నటువంటి వివిధమైనటువంటి ఉపాధులు. ఇలా మనం అంతా కూడా ఒక్కటే. ఆత్మలు అన్నీ ఒక్కటే. ఆత్మలన్నీ అనంతమైనవి, శాశ్వతమైనవి, అవి రూపరహితమైనవి. గాలి రూపం లేదు, నీరు రూపం లేదు, అగ్ని రూపం లేదు. అన్ని ఆత్మలు ఒక్కటే. ఆత్మల్లో కానీ ఆత్మలుగా వాటి ఉనికి అస్తిత్వంలో కానీ ఏ భేదము లేదు. దీన్ని మనం ఇప్పుడు విన్నాం. దాని తర్వాత దీన్ని చదువుతూ ఉంటాం. దాని తర్వాత అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అర్థం చేసుకుంటాం. దాని తర్వాత ఆచరిస్తూ ఉంటాం. ఆచరించిన తర్వాత దాన్ని అనుభవిస్తాం. మొట్టమొదటిగా చెప్పినట్టుగా టైం పడుతుంది. సో వెయిట్ ఫర్ దట్ టైం. రైట్. సెకండ్ పాయింట్, నిన్న మనం 5 o'clockకి లేవాలి అనే విషయం తెలుసుకున్నాం. అయితే excuses breed no genius. Just because you haven't installed the early rising habit before doesn't mean you can't do it now. Release your rationalizations and remember that small daily improvements, when done consistently over time, lead to stunning results. ఇది మనం ఎప్పటి నుంచో వింటున్నటువంటిదే, కానీ ఇప్పుడు మళ్ళీ వింటున్నాం. ఎందుకు అంటే, దాన్ని మనం ఇన్స్టాల్ చేస్తే, మనం 5 గంటలకే లేవాలి అన్నటువంటి సంకల్పంతో కానీ మనం రాత్రి పడుకుంటే, అప్పుడు మన యొక్క మెదడు దాన్ని యాక్టివేట్ చేస్తుంది. మన యొక్క బ్రెయిన్ ఒకసారి యాక్టివేట్ చేస్తే మన బాడీని తట్టి లేపుతుంది. అందుకే ఇప్పటి వరకు మీరు చేయలేదు కాబట్టి ఇక నేను చేయలేను అనుకోకుండా, రోజు మీరు ఈ ప్రయత్నాన్ని పడుకునేటప్పుడే 5 గంటలకి లేవాలి అనుకున్నప్పుడు మాత్రమే మీరు లేవగలరు. చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ కన్సిస్టెంట్గా దాన్ని మెయింటైన్ చేయడం వలన ఖచ్చితంగా
స్టన్నింగ్ రిజల్ట్స్, గ్రేట్ రిజల్ట్స్ని మనం అచీవ్ అవుతాం. సో హెల్త్ ఈజ్ వెల్త్ అనే దానిలో మీరు మార్నింగ్ 5 o'clock లేస్తే 99% యూ విల్ బీ హెల్తీ. రెండవది, దాన్ని తెలుసుకున్నాం, మరి ఆచరించాలి అంటే పడుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా రేపు మార్నింగ్ 5 గంటలకి లేవాలి అని అనుకోవాలి. దాన్ని కన్సిస్టెంట్గా అట్లీస్ట్ ఫస్ట్ డే ప్రాక్టీస్ చేయండి, దాని తర్వాత 3 days ప్రాక్టీస్ చేయండి, దాని తర్వాత 1 week ప్రాక్టీస్ చేయండి, దాని తర్వాత పెంచుకుంటూ పోండి. అప్పుడు మీరు హెల్తీగా ఉండగలుగుతారు. మీరు అనుకున్నటువంటి 5 AM క్లబ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నటువంటి ఆలోచనని అచీవ్ అవుతారు. సో హెల్త్ ఈజ్ వెల్త్ అనే ఈ కాన్సెప్ట్లో మీరు 5 గంటలకి లేవాలి అనే సంకల్పం చేసుకోవాల్సిందే. చేసుకుంటే మీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది, మిమ్మల్ని లేపుతుంది. సో స్టే హెల్తీ, టేక్ కేర్. వర్క్ విషయానికి వస్తే, ఇప్పుడు మనం చేయాలి అనుకుంటున్నటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్లో మనకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొబైల్, స్మార్ట్ మొబైల్, ఇంటర్నెట్ స్పీడ్ మినిమం 15 Mbps to 50 Mbps. థర్డ్, మనం ఏ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకొని మన మొబైల్ అప్లికేషన్స్ని యూస్ చేసుకోవడానికి ఉన్నటువంటి అవైలబుల్ కంపెనీస్ ఏవేవి ఫస్ట్ లిస్ట్ డౌన్ చేసుకున్న తర్వాత ఆ కంపెనీస్కి మనం ఎన్రోల్ చేయాలి అంటే దాని ప్రొసీజర్ గురించి తెలుసుకోవాలి. దాని తర్వాత ఆ ప్రోడక్ట్ మీద నాలెడ్జ్ కోసం ఆ కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి వీడియోస్ని అబ్జర్వ్ చేయాలి. ఒక టైం ఫ్రేమ్ డిజైన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక పర్టికులర్ స్లాట్ ఇస్తూ ఇంటర్నల్గా వాళ్ళకున్నటువంటి సిస్టంతో ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ మిమ్మల్ని పాయింట్ ఆఫ్ సేల్ పర్సన్గా డిజైన్ చేసి ఇస్తారు. దీనివలన మీరు IRDA కండక్ట్ చేసినటువంటి ఏజెంట్స్ ఎగ్జామ్ని అక్కడికి వెళ్ళి రాయాల్సినటువంటి పని లేదు. మీ మొబైల్లోనే ఆ మాడ్యూల్ని ఫాలో అవుతూ IRDA సర్టిఫై చేసినటువంటి మెథడాలజీలోనే మీరు పాయింట్ ఆఫ్ సేల్ పర్సన్గా జనరేట్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రొసీజర్ని ఫాలో అయిన తరువాత మీకు జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ రెండింటిలో కూడా మీరు సేల్ చేసుకునే యాక్సెస్ని మీకు ఆ పర్టికులర్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. దానికి మినిమం రిక్వైర్మెంట్ 10th పాస్, మినిమం రిక్వైర్మెంట్. ఒకసారి ఎన్రోల్మెంట్ అయిన తర్వాత మీరు POSP సర్టిఫికేషన్తో వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కంపెనీస్లో ఉన్న ప్రోడక్ట్స్ని సేల్ చేయడానికి అర్హులు. కానీ కస్టమర్ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలి, ఏ కస్టమర్స్ని టార్గెట్ చేయాలి, కస్టమర్ని కనెక్ట్ అయిన తర్వాత ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏ ప్రోడక్ట్ కస్టమర్కి ఎసెన్షియల్, ఏ ప్రోడక్ట్ కస్టమర్కి సూటబుల్ అనే దాని మీద మనకి అవగాహన ఉండాలి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే మనం సేల్స్ని చేయగలం. ఇది అంతా కూడా చాలా లెంతీ ప్రాసెస్. అందుకు బేసిక్ మోడల్, మీడియం మోడల్, అడ్వాన్స్డ్ మోడల్ సేల్స్ ప్రొసీజర్స్ని అర్థం చేసుకోవడం కానీ జరిగితే బేసిక్ మోడల్లో ఒక 3 monthsలో మీరు సేల్స్ని జనరేట్ చేసే స్కోప్ వస్తుంది. దాని తరువాత మీరు మీకున్నటువంటి కస్టమర్స్ మీకు రిఫర్ చేయగలిగితే
ఇంకొక కస్టమర్ని. అప్పుడు మీరు మీడియం దగ్గరికి వెళ్ళిపోయినట్టు. ఆ జోన్లో మీరు ప్రోడక్ట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఆ పర్టికులర్ రిఫరెన్స్ కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇక అడ్వాన్స్డ్కి వచ్చేటప్పటికి అడ్వాన్స్డ్ మోడ్లో మీరు అవుట్ ఆఫ్ యువర్ సర్కిల్ ఒక న్యూ కస్టమర్ వచ్చేటప్పుడు ఆ న్యూ కస్టమర్ యొక్క మైండ్ సెట్ని అర్థం చేసుకొని తనకున్నటువంటి ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో రిక్వైర్మెంట్ ఎంత ఉందో దాన్ని అనలైజ్ చేసి ఒక ప్రోడక్ట్ని సజెస్ట్ చేయగలగాలి. దీన్ని ఎప్పుడైతే మీరు హ్యాబిచువల్గా రెగ్యులర్ ప్రాసెస్లో చేస్తూ ఉంటారో అప్పుడు మీకు సేల్స్ మీద కంప్లీట్ కంట్రోల్ అనేది